మన మధ్య ఇప్పుడు మాకెంతో ఇష్టమైన, ఐ లైక్ హిమ్ వెరీ పర్సనలీ, రెవరెండ్ డాక్టర్ సాల్మన్ రాజ్ గారు ఉన్నారు. ఈజ్ ద ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ ఆఫ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ అండ్ ద ఓల్డెస్ట్ cathedral in Hyderabad of CSI church background. I request Reverend Salman Garu to come forward and share his message and also bless the occasion and also offer a word of prayer. యంగ్ డైనమిక్, భవిష్యత్తులో మీరు ఈయన్ని బిషప్ గా కూడా చూడబోతున్నారు. బిషప్ ఆఫ్ మెదక్ డయోసిస్, very talented and a very humble man of God. Thank you Anna for those kind words. ప్రార్థన చేస్తాం. ప్రభువా పరిశుద్ధుడా గొప్ప దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధమైనటువంటి నామమున మేమందరము కూడా చేరి నాయనా మరి నీ ప్రియ దాసులు శ్రీమతి శ్రీ శామ్యుయల్ సుశాంత, అదే రీతిగా శ్రీమతి ఆశా శామ్యుయల్ సుశాంత, మరి వారి కుటుంబాన్ని మీరు దీవించి ఎదుగో ప్రభువా మరి మంచి ఈవే అయిన గృహాన్ని మీరు వారికి ప్రసాదించిన విధానం బట్టి మీకు వందనాలు. గొప్ప దేవ, మరి గృహం అంతటిలో నీ యొక్క దివ్య సన్నిధి నుంచి ప్రతి మూల నీ దేవదూతలను ఎల్లప్పుడూ నిలిపి ఇందులో జీవించే ఎదుగో ప్రభువా మీ బిడ్డలు నాయన ఇక్కడికి వచ్చేటటువంటి స్నేహితులు, రక్త సంబంధికులు, బంధుమిత్రాలు, ప్రాముఖ్యంగా నీ సేవకులు ఎల్లప్పుడూ నాయన ఆశీర్వాదములు దీవెనలు పొందుకునే గొప్ప గృహముగా, ఇది ఆశీర్వాద నిలయముగా నాయన మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. గొప్ప ప్రభువా నాయన మరి గృహము విత్తనము నీవిచ్చు బహుమానమని నీ వాక్యంలో సెలవిచ్చి ఉన్నారు. అవును ప్రభువా, నీవిచ్చినటువంటి బహుమానమును, నీ ఆశీర్వాదమును నీ ప్రత్యేకమైనటువంటి హస్తం చేత ప్రతిష్ఠించి నాయన నీ దివ్యమైన హస్తం చేత ఆశీర్వదించి నాయన ఇది ఎల్లప్పుడూ ప్రభువా నాయన దీవెనపూర్వకమైన గృహముగా ఉండుటకు నీ కృపా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. గొప్ప ప్రభువా మరి ఈ సమయం నాయన మరి నీ వాక్యమును మేము చదువుకొని నీ వాక్యమును ప్రభువా మేము ధ్యానించనై ఉండగా నాయన మరి మీరే మాతో మాట్లాడమని మా ప్రభువైన యేసు పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి మనం అందరం కలిసి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చదువుకొని క్లుప్తంగా మరి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. చక్కని వాక్య సందేశము అందించిన జగన్మోహన్ రావు గారికి మరి మా పక్షాన ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తూ ఉన్నాం. చేరి వచ్చిన మరి సహోదరులకు అందరికీ కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మాకు ఎంతో ప్రియులు జాన్ గారు అమ్మ, మరి వారు కూడా ఉండడం ఎంతో సంతోషం. వారికి కూడా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 10 నుండి 13 వచనాలు మనం చదువుతున్నాం. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్ప మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. మరి ఇంత మట్టుకు దేవుని వాక్యము ప్రార్థించుదాం. ప్రభువా పరిశుద్ధుడా గొప్ప దేవా, ఈ సమయంలో నీ పరిశుద్ధ వాక్యమును మేము చదువుకొని ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా నాయన మరి మీరే మాతో మాట్లాడమని మా ప్రభువైన యేసు పేరిట వేడుకొనుచున్నాం తండ్రి.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీకు అందరికీ శుభములను తెలియజేస్తూ, ప్రాముఖ్యంగా మరి నేటి దినం ద కపుల్, పవర్ కపుల్ అందమ్మా, గాడ్ ఈజ్ పవర్. మరి టుడే అన్న అక్కకు ప్రత్యేకమైన శుభాకాంక్షలను మీకు తెలియజేస్తూ, దేవుడు మిమ్మల్ని దీవించి ఇంకను ఎన్నో గృహాలు మీకు దయచేసి కుటుంబాన్ని ఆశీర్వదించి, మరి మీరు మా పట్ల, మా అందరి పట్ల కనపరిచే ప్రేమ దేవుడు మీ పట్ల కనపరుస్తూ మిమ్మల్ని ఇంకా దీవించాలని, మరి కుమార్తె దూరదేశంలో ఉంటుండగా కుమార్తె చుట్టూ దేవుని సన్నిధిని ఉంచి, దేవుడు కుమార్తెను ఆశీర్వదించి, మరి మీ ప్రార్థనలను, మీ మనోవాంఛలను దేవుడు విని సంపూర్తి చేయాలని మా అందరి ప్రార్థన. వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. మే గాడ్ బ్లెస్ యూ బోత్. చాలా ప్రత్యేకమైనటువంటి సందర్భం ఏమిటంటే అన్న పరిచయం కావడం. అఫ్ కోర్స్ మేము పరిచయం అయింది సిమెట్రీలో, ఫ్యూనరల్లో మరి కలిసాము. ఆ తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుతూ మరి పరిచయం పెరిగి, మరి వారితో ఉన్నటువంటి గొప్ప అనుబంధం ఏమిటంటే దేవుని సేవకులన్నా, దేవుని పరిచర్య అన్నా, దేవుని సేవ అన్నా వారికి ఎంతో ఇష్టం. వారిని గౌరవించడం, ప్రేమించడం, మరి దేవునికి మరి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో దేవుని సేవలో వారు పాల్గొనడం వారికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ప్రయారిటీగా కదా. చాలాసార్లు మనకు వీ హ్యావ్ డిఫరెంట్ ప్రయారిటీస్, బట్ a godly family, a faithful family who has priority in respecting God and also respecting God's servants, that is a remarkable quality that I have observed in this family. And I thank you very much for this wonderful quality that you have, character that you have, witness that you have, and the courage to stand up for the word of God you have. We really appreciate. మీరు మీకున్నటువంటి ఆ గొప్ప విశ్వాసంను బట్టి దేవునికి మొట్టమొదటిగా వందనాలు తెలియజేస్తున్నాను. And Akka being the topmost officer, I have never seen such a wonderful humility in anybody. Being the topmost official in ECIL, recently she bagged one of the biggest project for ECIL, and even though she still remains the same, humble and meek and lowly, చాలా తగ్గింపుతో మరి వినయ స్వభావంతో వారు ఉండడం ఎంతో గంభీరమైనటువంటి మరి విషయంగా భావిస్తూ అక్కకు కూడా ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తూ ఉంటాం. మరి అదే రీతిగా దూరదేశంలో ఉన్న కుమార్తెకు కూడా we pray that she is online, hopefully. We also congratulate you, Papa, and we pray that God would bless you on this very special occasion where God, we believe, is in your home. God has entered into your life, God is in your home, and we pray that God would grant you success in all your endeavors. ప్రాముఖ్యంగా మరి గృహము, మన తెలుగులో సామెత ఉంటుంది, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఎందుకన్నారు ఏమో కానీ రెండు చాలా కష్టమైన పనులు, అంత సులువైన పనులేమి కాదు కదా. వివాహమైన ఇల్లైనా చాలా, ఇట్ టేక్స్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అస్, అవర్ టైమ్, అవర్ టాలెంట్, అవర్ విజ్డమ్, అవర్ ఎనర్జీ, అండ్ అవర్ అబవ్ ఆల్ అవర్ పేషెన్స్ కదా. మన ఓపికను పరీక్షించేదే ఈ రెండేమో. ఎందుకనంటే ఎంత చేసినా ఇంకా చేయాలనే తపన్నే ఉంటుంది. ఇంకా ఇది చేయాలి, అది చేయాలి, ఇంకా వీ హ్యావ్ టు ఫుల్ఫిల్ దీస్ రెస్పాన్సిబిలిటీస్ అనే భావంలోనే ఈ రెండు బాధ్యతలు అనేటివి చాలా ప్రత్యేకమైనది. అందు గురించి వాక్యంలో ఒక ప్రత్యేకమైన మాట ఉంటుంది, గృహము విత్తనము దేవుడిచ్చు బహుమానం అని చెప్పడం. అంటే ఇట్ ఈస్ ఓన్లీ అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ we will never ever receive these blessings in our lives కదా. వివాహ విషయమే చూడండి, గృహం విషయమే చూడండి, ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, కానీ దేవుని చిత్తమై ఉన్నప్పుడే అవి మన జీవితంలో జరుగుతాయనేటటువంటి తలంపు మనము ఆలోచన చేసేటటువంటి పరిస్థితిలో ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. గృహం అనేది
ప్రతి ఒక్కరికి చాలా ప్రాముఖ్యమైంది. దిస్ ఈస్ వేర్ అవర్ స్పిరిచువాలిటీ, అవర్ అవర్ లైఫ్ అండ్ అవర్ లైఫ్ స్టైల్స్ ఆర్ షేప్డ్ కదా. గృహములోనే మన ఆత్మీయత, మన విశ్వాసము, ప్రాముఖ్యంగా మన జీవన శైలి మలచబడుతుంది అనేటటువంటి సత్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉండడం మనం గమనిస్తాం. అందు గురించే ఒక ప్రాముఖ్యమైనటువంటి సందర్భం మనం చూస్తాం. చదువుకున్న వాక్యంలో దేవుడైన యెహోవా ఇశ్రాయేల్ జనాంగమునకు దేవుడు అనుగ్రహించే పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వెళ్ళక మునుపు వారిని ఏం చేశాడండి? సిద్ధపరిచినాడు కదా. ఆత్మీయంగా వారిని ఆ దేశంలో ఏ విధంగా నివసించాలో, ఏ రకంగా ఉంటే దేవుని దృష్టికి అంగీకార యోగ్యమైన జీవితం ఉంటుందో, ఏ విశ్వాసము వారు కలిగి ఉండాలో ఈ వాక్యం ద్వారా చాలా స్పష్టంగా చెప్పడం మనం గమనిస్తూ ఉంటాం కదా. ఇశ్రాయేల్ జనాంగం గురించి తెలిసినటువంటి వారికి బాగా తెలుసు. వారికి 2 గృహాలు ఉండేటటువంటివి. ఇప్పుడు సుశాంత్ అన్నలాగా ఒకటేమో 3 అన్నకు 3 కదా. ఒకటేమో సమ్మర్ హౌస్, ఇంకోటేమో వింటర్ హౌస్. అంటే సమ్మర్ హౌస్ ఏమో హిల్ టాప్ మీద కదా, ఎత్తైన కొండల మీద ఇశ్రాయేల్ జనాంగం నాకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాలు. రెండవది వింటర్ టైంలో మరి వారి కిందికి, అంటే ఆ గుట్టలు, అక్కడ అన్ని ప్రాంతాలు మీరు చాలా మంది వెళ్ళుంటారు. అఫ్ కోర్స్ నేను వెళ్ళలేదు, కానీ అక్కడ అన్ని కూడా కొండలే. హర్మోన్ పర్వతము, సియోన్ పర్వతము కదా, కర్మేల్ పర్వతం, ఇవన్నీ కూడా ఉన్నటువంటి స్థలం. సో అటువంటి గొప్ప గృహాలు దేవుడు వారికి ప్రసాదించినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. ఎవ్రీథింగ్ ఈస్ ప్రిపేర్డ్. ప్రతి ఇంటి ముందు ఏమున్నాయనంటే అంజూరపు చెట్లు ఉన్నాయి కదా. ప్రతి ఇంటి ముందు వారు ప్రయాస పడకపోయినా పంటలు అవంతలు అవే. అంటే వాటి అక్కడ ఉన్నటువంటి ఆ స్థలం అంతట్లో ఫర్టైల్ ల్యాండ్స్ ఉండడం వల్ల వారు విత్తకపోయినా వారి పంటలు కోయేసేటటువంటి మరి అంత ప్రత్యేకమైనటువంటి స్థలం. అందుగురించే దానికి పాలు తేనెలు ప్రవహించే దేశం. లిటరల్ గా మీరు చూసినారనంటే పాలు తేనెలు అంటే దాదాపు పశువులు అక్కడ ఉండేటటువంటి ఆ పంటలన్నింటినీ కూడా చూసి వాటిని మేత వేసి లిటరల్ గా పాలు చిన్న చిన్న సెలయేర్ల లాగా ప్రవహించేటి అంట. అంటే చిన్న చిన్న వర్షం పడ్డప్పుడు నీటి మడుగుల్లో ఏ విధంగానైతే వెళ్ళేదో ఆ విధంగా పాలు వారికి ప్రవహించేదంట. ప్రతి ఇంటి ముందు అంజూరపు చెట్టు కదా, ఇంకా తక్కిన చాలా ప్రత్యేకమైన చెట్లు ఉంటే దానికి విస్తారమైన పండ్లు మరి కాయడం మాత్రమే కాదు, కానీ విస్తారమైన తేనె పట్టు కట్టుకొని, ఎంత తేనె అంటే అదంతా నిండిపోయి తేనె సంపూర్తిగా కారిపోయేటటువంటి పరిస్థితి. అంటే ఒక విశ్వాసి లేదా అక్కడ ఉన్నటువంటి వారు ఏమి శ్రమ పడకపోయినను ఆ చెట్టు కింద వెళ్ళి కూర్చుంటే అక్కడ కూర్చొని పండ్లను తినొచ్చు. రెండోది అక్కడ ఉన్నటువంటి తేనెను ఆస్వాదించేటటువంటి పరిస్థితి దేవుడు ఇచ్చినాడు. అందుగురించే దాన్ని వివరిస్తూ ఆయన అంటాడు, నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినా త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవా తోటలను నీకు ఇచ్చుచున్నాడు అనే సత్యాన్ని ఇక్కడ చెప్పడం మనం గమనిస్తూ ఉంటాం. అంటే దేవుడు చాలా ప్రత్యేకంగా తనని ప్రేమించినటువంటి వారికి ఆయన సమస్తము సమకూర్చేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. అందు గురించి అంటాడు, తమ ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు కదా. He gives them rest and he provides everything. God is our provider కదా. దేవుడు మనకు సమస్తము అనుగ్రహించేటటువంటి దేవుడని ఇక్కడ చెప్పడం మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఆయన కేవలము దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ద్వారా ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఇక్కడ చెప్పడం మనం గమనిస్తాం కదా. దేవుడు ఆశీర్వదించిన కొలది ఆశీర్వదింపబడిన వారిలో
ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలను మీకు చెప్దామని అనుకున్నాను. మొదటిది, దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా అనే మాటను మనం చూస్తాం. అంటే God wanted to remind the people of Israel that you should not forget your past life కదా. అందు గురించే దేవుడు పదే పదే ఏమంటాడనంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను కదా. ఎందుకు ఈయన ఆ మాట దేవుడైన యెహోవా ఎందుకు వారికి వర్ణిస్తున్నాడని అంటే, ఇదిగో మీ పూర్వపు స్థితిని మీరు ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. You should never forget. People who forget their past, they don't have a future అని అంటూ ఉంటారు కదా. If you forget your past కదా, చాలా మంది we forget our humble beginnings కదా. చాలా సార్లు we forget. ఎందుకనంటే మనం ఎక్కడి నుండి మన జీవితంలో ప్రారంభించామో, దేవుడు మనల్ని ఏ స్థాయికి తీసుకొని వచ్చాడో అది మర్చిపోతే మన జీవితంలో దేవుని యొక్క ప్రాముఖ్యతను మనం పరిపూర్ణంగా మర్చిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుగురించే దేవుడైన యెహోవా పదే పదే ఇశ్రాయేల్ జనాంగంకు పాత నిబంధన అంతా చూడండి, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని పదే పదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకనంటే అబ్రహాము దేవుడనని ఎందుకు చెప్తున్నాడనంటే, ఇదిగో ఏ స్థానము లేకుండా సంచార జీవిగా ఉన్నటువంటి అబ్రహాము యొక్క నేను దేవుడను కదా. హి వాస్ ఎ నోమాడ్ కదా. అబ్రహాము సంచార జీవిగా ఉన్నాడు. ఆయన తన కుటుంబాన్ని విడిచిపెట్టినాడు, తన బంధువులను విడిచిపెట్టినాడు, కేవలం దేవుని స్వరాన్ని మాత్రమే ఆయన అవలంబించినాడు. జగన్నాథరావు గారు చాలా ప్రత్యేకంగా వారి గురించి మీకు వివరించినారు, అబ్రహాం జీవితం గురించి. బట్ ది ఓన్లీ థింగ్ ఈస్ హిస్ గ్రేట్ విజన్ ఇన్ లిసనింగ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరాన్ని మాత్రమే ఆయన విన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం కదా. ఎక్స్ట్రా బిబ్లికల్ స్టోరీ వారి గురించి ఉన్నది కదా. చిన్ననాటి నుండే నిజ దేవుని వెతికినటువంటి చరిత్ర అబ్రహాంకు ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ఎప్పుడైతే ఆయన పెద్ద పెరిగిన తర్వాత దేవుని స్వరం ఎప్పుడైతే తాను వింటాడో అప్పుడు ఆయన దేవుణ్ణి వెంబడించినట్లుగా మనం గమనిస్తూ ఉంటాడు కదా. రెండవది ఇస్సాకు కదా. ఇస్సాకు ఏం పెరుగుతున్నదండి? ఆయన ఎటువంటి వాడు? ఆయన ప్రార్థనా పరుడు కదా. ఈ ప్రేయిడ్ ఆల్ త్రూ ద డే. ఇస్సాకు ఆయన ప్రార్థనా పరుడు. అందు గురించి దేవుడైన యెహోవా అంటాడు, నేను అబ్రహాము దేవుడను, ఒక సంచారి దేవుడను. రెండవది నేను ఎవరి దేవుడను? ప్రార్థనా పరుడు కదా. ఇస్సాకు ప్రార్థనా పరుడు. యాకోబు ఎటువంటి వాడండి? కదా, గోజాడేటటువంటి మనిషి కదా. He fought with God కదా. ఆయన ఏం చేస్తాడనంటే తన తప్పిదమును తెలుసుకొని పశ్చాత్తాపము పొంది ప్రాయశ్చిత్తముతో దేవునితో పోరాడినటువంటి విశ్వాసి ఇదిగో యాకోబు అని చెప్పడానికి మనము ఏమాత్రము సందేహం లేదు. అందు గురించి ఆయనకు మారు పేరు ఏంటిదండి? యాకోబునకు మారు పేరు ఇశ్రాయేల్. ఆయనకు ఉన్నటువంటి మారు పేరు ఇశ్రాయేల్. ఇశ్రాయేల్ అర్థం ఏమిటండి? దేవుని దేవుని కుమారుడు, దేవుని జనాంగం. ఇశ్రాయేల్ అనగా దేవుని జనాంగం. ఒక మోసగాడైనటువంటి యాకోబు దేవుని జనముగా మార్చబడినటువంటి జీవితాన్ని ఆయన జీవించినాడు. అందు గురించే పదే పదే ఇశ్రాయేల్ జనాంగంతో అంటాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఆ దేవుడను నీవు మరవకూడదు కదా. మరవకూడదు అంటే మనం అనుకుంటాం, ఎలా మరుస్తామంటే ప్రతి ఆదివారం దేవుని ఆలయానికి వెళ్తాం, ప్రతి దినము ప్రార్థన చేస్తాం కదా. హౌ డు వి ఫర్గెట్ గాడ్? We forget God in our day-to-day. We forget God in our conversations. We forget God in our everyday attitude. చాలా ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే, మరి దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క మరి గొప్ప ఆశీర్వాదములను, దేవుని యొక్క మరి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆయన ఉనికిని మనం అనుదినము మన మాటల్లో, మన క్రియల్లో, మన జీవన శైలిలో, మన తలంపుల్లో, మన ఊహల్లో
మరవకూడదు అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడడం మనం గమనిస్తూ ఉంటాం. కొంతమందిని చూస్తే మరి చాలా ప్రత్యేకంగా మాట్లాడతారు కదా, వి మీట్ సమ్ పీపుల్ కదా, అది ఏమంటారంటే దేవుని చిత్తమైతే, దేవుని చిత్తమైతే, గాడ్ విల్లింగ్ అని అంటారు. ఈ మాటను ఎవరు ఎక్కువగా ఉపయోగిస్తారండి? లేదు, ఇంకో సహోదరులు ఉన్నారు వారికంటే ఎక్కువ ఉపయోగించేవారు. ఇన్షాల్లా. ఎవరండి? ఇన్షాల్లా అని ఎవరు ఉపయోగిస్తారు? ముస్లిమ్స్ అని అంటారు కదా. ఇన్షాల్లా, ఒకవేళ దేవుని చిత్తమైతే మరి మనం కలుద్దాం, ఇన్షాల్లా మిలింగే సాబ్ కదా, ఇన్షాల్లా మిలింగే సాబ్ అని అనేసి మనతో అంటూ ఉంటారు కదా. వారి వారి దృక్పథంను మీరు ఆలోచన చేయండి. దేవుని చిత్తమైతే అంటే దేవుని ఉద్దేశం అయితే, దేవుని సంకల్పం అయితే తప్పకుండా మనము కలుస్తాము అనేటటువంటి దృక్పథంలో ఉండడం మనం గమనిస్తాం. అంటే వీరి యొక్క తలంపుల్లో ఏనాడు కూడా దేవుణ్ణి మరవడం అనేటటువంటి మాట వారి జీవితంలో ఎక్కడ కూడా లేనటువంటి విషయం మనం గమనిస్తాం. వారిలో ఒకడు మరి అన్న సుశాంత్ అన్న ఎప్పుడు కూడా గాడ్ విల్లింగ్ అయ్య గారు అని ఎప్పుడు నాతో సంభాషణ మరి కలిగిస్తూ ఉంటుంది. చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా తక్కువ మంది గాడ్ విల్లింగ్ లేదా దేవుని చిత్తం అయితే అని మాట్లాడేటటువంటి వారు మరి చాలా తక్కువ మంది. అందులో సుశాంత్ అన్న అక్క మరి వారు ఉండడం ఎంతో సంతోషం. అందుగురించే దేవుడు ఇక్కడ చెప్పే మొదటి విషయము కదా, దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను నీవు మరవకుము. దీనికి ఇంకో సందర్భం మనం చూస్తాం. అదేమిటంటే, when you do not forget your humble beginnings, there is also humility hidden in your remembrance కదా. మీరు జ్ఞాపకం చేసుకునే ప్రతి విషయంలో మీ జీవితంలో ఉండేటటువంటి ఆ తగ్గింపు స్వభావము మీరు వ్యక్తపరుస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. అందు గురించే ఇదిగో ఇది నా శక్తి నా సామర్థ్యం కాదు, కానీ ఇది కేవలము దేవుని కృప అయి ఉన్నది కదా. ఈ గృహానికి పిలిచినప్పుడు కూడా కదా ఎప్పుడు అన్న నాకు చెప్పేటటువంటి వాడు, అయ్యగారు మా శక్తి మా సామర్థ్యం కాదు, కానీ ఇది కేవలము దేవుని కృపనే కదా. దేవుని కృప లేనిది మన జీవితంలో ఏది కూడా జరగదు అనేటటువంటి సత్యాన్ని చాలా రూఢిగా నమ్మవలసి ఉన్నదని ఇక్కడ చెప్పడం మనం గమనిస్తూ ఉంటాం. అందు గురించి ఆయన అంటాడు, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను నీవు మరవకూడదు అని. మరవకుండా ఏం చేయాలి? ఇంకో మాట అంటాడు, నీవు జాగ్రత్త పడాలి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ forgetting or being very careful not to forget, but we also need to make an extra effort. We have to make an extra effort not to forget God's the humble beginnings that we have in our life. We should never forget. ఎందుకు దేవుడు ఈ విషయాన్ని చెప్పడానికి మూడో కారణం ఏమిటంటే, we should also remember the struggling people in this world కదా. ఒకసారి మనం ఎప్పుడు ఆ స్ట్రగుల్లో ఉన్నటువంటి వారిని కూడా మనము గమనించి వారిని ప్రోత్సాహపరిచేటటువంటి వారిగా ఉండాలి కదా. ఎవరైనా ప్రయాసంలో ఉండి వారి శ్రమలు మనకు ఎప్పుడైనా చెప్పుకున్నప్పుడు విశ్వాసులు మనం ఏం చేయాలి? మీరు ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు చాలా మట్టుకు క్రైస్తవ కుటుంబాల్లో ఇది చాలా ప్రత్యేకంగా మనం మర్చిపోతుంటాం. డే బై డే we have become so isolated Christians. We do not want to listen to other people's struggles. We do not want to understand their pain. We do not want to understand their suffering. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, మీ యొక్క ప్రయాసము ద్వారా మీ విశ్వాస యాత్రను ఇతరులకు పంచుకొని ఇతరుల కష్ట దుఃఖాలను మీరు వినేటటువంటి విశ్వాసులుగా ఉండాలి కదా. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ we telling every time, we also need to listen to other people's struggles కదా. Thereby God gives you an opportunity to share your witness కదా. దేవుడు మీ సాక్ష్యము ద్వారా ఒకరి కష్ట దుఃఖముల యందు ఒకరు కదా పాలు
పుచ్చుకొని ఒకరినొకరు విశ్వాసంలో బలపరుచుకునేటటువంటి విశ్వాసులుగా ఉండాలని ఇక్కడ చెప్పడం మనం గమనిస్తూ ఉంటాం. రెండవ ప్రాముఖ్యమైనటువంటి మరి సత్యం చూడండి, నీ దేవుడైన, దయచేసి చూడండి, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను మాత్రమే సేవించాలి కదా. We have different people in the Bible who served God కదా. We come across different people కదా. మనకు ఒక ప్రత్యేకమైన వాక్యం చాలా ఎప్పుడు జ్ఞాపకం ఉండేటటువంటి వాక్యం ఏమిటనంటే, నేనును నా ఇంటి వారును కదా. ఈ వాక్యానికి ముందు ఒక పెద్ద సాక్ష్యం ఉన్నదండి కదా. మీరు గమనించినట్లయితే యెహోషువ ఆ మాట చెప్పడానికి ముందు ఒక గొప్ప సాక్ష్యం చెప్తాడు ఇశ్రాయేల్ జనాంగం ముందు. ఎందుకు చెప్తాడు అని అంటే, ప్రజలందరూ కూడా యాత్రలో వారు విసుగు చెంది, ఇదిగో మనము నది అద్దరినున్నటువంటి దేవతలను, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అవలంబించకుండా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మన జీవితంలో ప్రభావితం చెయ్యకుండా ఉండాలని వ్యక్తపరుస్తూ, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయానికి అనుగుణంగా కాక, ఇదిగో ఆయన తన విశ్వాసాన్ని వ్యక్తపరచడం మనం గమనిస్తూ ఉంటాం. మనము కేవలం అదే వాక్యంలో ఉంటాం కదా, నేనును నా ఇంటి వారును యెహోవా. కానీ ఆయన ఎంతో గంభీరమైన మాటలను ఆయన ఉపయోగిస్తాడు. నది అద్దరిని ఉన్నటువంటి కదా దేవతలను కదా మీరు పూజింపకుండా కదా, మీరు పూజించినను పూజింపకపోయినను నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తామనేటటువంటి సత్యాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. దెర్ ఇస్ నో కాంప్రమైజ్ వెన్ యూ బిలీవ్ అండ్ సర్వ్ గాడ్ కదా. దెర్ ఇస్ నో కాంప్రమైజ్ అండ్ దెర్ ఇస్ నో ఫ్రస్ట్రేషన్ ఇన్ యువర్ ఫెయిత్ డ్యూటీ కదా. అది గురించే ఆయన ఏమంటాడనంటే, నీ దేవుడైన యెహోవాకు భయపడాలి అనే మాటను ఇక్కడ చెప్పడం మనం గమనిస్తూ ఉంటాం. అందు గురించే వాక్యం అంతట్లో మనం ఒక ప్రత్యేకమైన పదాన్ని చూస్తాం. రెండు పదాలు కలిపి ఒక పదంగా ఉంటుంది, భయము భక్తి. దేవుని యందు ఏముండాలి? భయభక్తులు కలిగి ఉండాలి అని అంటారు. ఏముండాలి? భయము భక్తి కదా. భయము లేకుండా భక్తి వ్యర్థమే, భక్తి లేకుండా భయము వ్యర్థమే. అందు గురించే దేవుడు ఏమంటాడనంటే, దేవుని యందు మీరు ఏముండాలి? భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఎటువంటి భయం అని అంటే, దేవుడు మన జీవితంలో ఆధారమై ఉన్నాడు, ఆయన లేకపోతే మన జీవితానికి ఆధారమే లేదు అనేటటువంటి భావనలో మనం ఉంటాం. అందు గురించే మనం చూస్తూ ఉంటాము, క్రీస్తే ప్రతి కుటుంబానికి పునాది అని మనం పదే పదే వింటున్నాం కదా. తలకు నిషేధింపబడినటువంటి రాయి తలకు మూలరాయి అని అంటాడు కదా. ఎవ్రీ హోమ్ షుడ్ బి బిల్ట్ ఆన్ క్రైస్ట్. అందు గురించి దేవుని యందు భయపడాలి, భక్తి కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి. అందు గురించి దేవునికి భయపడి ఆయనను సేవించేటటువంటి విశ్వాసులుగా ఉండాలని ఇక్కడ చెప్పడం మనం గమనిస్తూ ఉంటాం. అందు గురించే ఒక పాపులర్ ఫోటో మనం ప్రతి గృహంలో చూస్తూ ఉంటాం. దాని మీద రాసి ఉంటుంది, క్రైస్ట్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కదా. ది అన్సీన్ గెస్ట్, ది అన్సీన్ హోస్ట్ అని ఎన్నో మనం చూస్తుంటాం. దానిలో మొదటి మాట ఏముంటుందండి? క్రైస్ట్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే క్రీస్తే ఈ ఇంటికి యజమానుడు అనేటటువంటి తలంపును మనం గమనిస్తూ ఉంటాం. అనగా మన జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి ప్రతి గృహానికి ఆయన పునాది మాత్రమే కాదు, కానీ ఆయనే ఇంటికి యజమానుడు అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ చెప్పడం మనం గమనిస్తూ ఉంటాం. అందు గురించే ఆయన అంటాడు, ఇదిగో నిన్ను రప్పించిన యెహోవాను నీవు మరువకుండా జాగ్రత్త పడుము, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించాలని ఇక్కడ చెప్పడం మనం గమనిస్తూ ఉంటాం. There is no compromise in glorifying God. There is no compromise in inviting God. There is no compromise in worshiping God. There is no compromise in having fear of God. Fear of God is the beginning of all
కదా, చాలా ప్రత్యేకం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలమని చెప్తూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. వివేకయుతమైనటువంటి జీవితము, జ్ఞానయుతమైనటువంటి జీవితము, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము, దేవుని యందు భయపడి ఆయనను సేవించడం ద్వారానే మనం సంపాదించుకుంటామనే సత్యాన్ని ఇక్కడ చెప్పడం మనం గమనిస్తూ ఉంటాం. అందు గురించి ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవునికి భయపడాలి, భయభక్తులు కలిగి ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయముగా, నీవు ఆ పాలు తేనెలు ప్రవేశించే దేశమునకు వెళ్ళక ముందు నీవు ఈ సత్యాలను నీవు ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. గాడ్ వాస్ ప్రిపేరింగ్ దెమ్ మెంటలీ అండ్ స్పిరిచువల్లీ కదా. ఆయన సంపూర్ణంగా వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా కదా నిన్ను దాసుని గృహములో నుండి రప్పించి ఉన్న సంగతిని నీవు మరవకుండా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను సేవించాలని ఇక్కడ చెప్పడం మనం గమనిస్తూ ఉంటాం. మూడో విషయం చూడండి, ఆయన ఏమంటాడు? ఆయన పేరట ఏం చేయాలి? ప్రమాణం చేయాలి కదా. చాలా సార్లు నూతన నిబంధనలో మనం ఏం వింటామనంటే, ఎవరి మీద కూడా మనము ప్రమాణము చేయొచ్చు. కానీ చూడండి ఇక్కడ ఆ మాటకు వ్యత్యాసం చూడండి. ఆయన ఏమంటున్నాడు అంటే, ఇదిగో దేవుని పేరట ప్రమాణము చెయ్యాలి అనేటటువంటి మరి మాటని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రమాణం అంటే ఏమిటనండి కదా. ప్రమాణం అని అంటే చాలా సార్లు మనం ఇంకో రకంగా ఆలోచిస్తామనంటే, అదేమిటనంటే ఇట్ ఈస్ అన్ ఓత్ కదా. ప్రమాణ స్వీకారం అని అంటారు కదా. ఎంతమంది ప్రమాణం స్వీకారం చేస్తాం? ప్రతి ఆఫీస్లో అందరము కదా ప్రమాణ స్వీకారం చేస్తాం. ఏమని ప్రమాణ స్వీకారం చేస్తాము? దట్ we will be faithful to our work and we will not show any sort of partiality while becoming the administrator or during the administration. We do not show any sort of partiality. We will be crystal clear in our administration అని మనం ప్రమాణం చేస్తూ ఉంటాం. అది గురించే we can also think this ప్రమాణం, ఈ ప్రమాణమును దేవుని పేరిట ప్రమాణం చేయాలి అని అంటే ఒక తీర్మానము మీరు తప్పకుండా తీసుకోవాలి. అందు గురించే యేసు ప్రభు పదే విశ్వాసులతో అంటాడు. ఏమంటాడనంటే, నన్ను వెంబడింపగోరిన వారు తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని అనుదినము నన్ను కదా. ఉపేక్షించుట అనే మాటను మీరు ఆలోచన చేయండి. ఇంగ్లీష్ లో డినయల్ ఒకటి, మేకింగ్ అ ఫర్మ్ డెసిషన్ అనేటటువంటిది కూడా ఇంకో అర్థం. యు హ్యావ్ టు మేక్ అ ఫర్మ్ డెసిషన్, యు హ్యావ్ టు టేక్ ఎ ఓత్, యు హ్యావ్ టు మేక్ అ ప్రామిస్. ఒక ప్రమాణము మీరు చేయాలి. ఆ ప్రమాణం ఏమిటనంటే, మేము దేవుని వారమై ఉంటామనేటటువంటి ప్రమాణము చెయ్యాలని ఇక్కడ చెప్పడం మనం గమనిస్తూ ఉంటాం. అందు గురించే ఈ ప్రమాణమును మనం ఎవరి జీవితంలో చూస్తామంటే, యెహోషువ జీవితంలో చూస్తాం కదా. ఆయన చేసినటువంటి ప్రమాణం, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తామనే ప్రమాణము తాను చేసినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. ఇది మనం చూసినట్లయితే దేవుడైన యెహోవా మన పాత స్థితిగతులను మరవకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రాముఖ్యంగా దేవుని కొరకే జీవిస్తామనేటటువంటి ప్రమాణమును మనం ఇక్కడ చెప్తూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. ఈ 21st centuryలో we dedicate our lives to many materialistic things కదా. We dedicate our lives in achieving certain things. We dedicate and commit our lives for other things. But here God invites us to commit and dedicate us for God's ministry. ఏం ప్రమాణం చేయమంటున్నాడు? దేవుని సేవ కొరకై జీవిస్తాము, దేవుని కొరకే జీవిస్తామని ఆయన ప్రమాణము చేయబడ్డము ఇక్కడ చెప్పబడ్డం మనం గమనిస్తూ ఉంటాం. ఒక 2 కుటుంబాలను నేను నూతన మరి 3 కుటుంబాలను నూతన నిబంధనలో మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఈ కుటుంబాలు మనకు సుపరిచితమైన కుటుంబాలు. వారి జీవితంలో ఉన్నటువంటి విషయాన్ని
మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకొని ముగిస్తాం. యేసు ప్రభు ఒక వివాహానికి ఆహ్వానింపబడ్డాడండి. ఏ వివాహం అండి? కానాను వివాహం నాకు కదా. ఆ వివాహంలో ఏమని రాయబడి ఉంటుందండి? ప్రతి పెళ్లి కార్డులో మనం చూస్తాం. ఏమని చూస్తాము? యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి అని మనం చూస్తూ ఉంటాం. చాలా స్పష్టంగా గమనించండి, అప్పటి వరకు యేసు ప్రభుని ఏ వివాహమునకు కూడా పిలవలేదు. అప్పటి వరకు ఎక్కడ యేసు ప్రభు వివాహమునకు వెళ్ళినట్లు కూడా మనకు సువార్తల్లో కానీ ఈ ఒక్క కుటుంబం మాత్రము యెహోవాను పిలిచినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. అంటే ఈ కుటుంబం ఎప్పుడైతే వారి కుటుంబానికి యేసు ప్రభుని ఆహ్వానించారో వారి జీవితంలో ఉన్నటువంటి లోటును ఆయన సంపూర్తి చేసినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం కదా. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు ప్రభు ఏం చేశాడండి? నీటిని ద్రాక్షరసం. అంటే యేసు ప్రభుని ఎప్పుడైతే మన కుటుంబంలోనికి గృహములోనికి మనం ఆహ్వానిస్తామో మన జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లను ఆయన ఏం చేస్తాడండి? తీరుస్తాడని వాగ్దానం చేయడం మనం గమనిస్తూ ఉంటాం. అందు గురించే whenever you think of a new home, first what you need to think is invite Jesus Christ into that home. Really, and you have done that best thing కదా. దేవుని సేవకులను దేవుణ్ణి మరి ఆహ్వానించడము ఇది మొదటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయముగా విశ్వాసులు తీసుకునేటటువంటి మొదటి ధర్మముగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. రెండవది చూడండి కదా, ఇంకో ఇద్దరు సిస్టర్స్ ఇంటికి చాలా సులువుగా వెళ్తూ ఉంటాడు. ఎవరండి వారు? మార్తా మరియమ్మ కదా. God did not deny, మార్తా కదా. మార్తాతో గొప్ప సంభాషణ ఉంటుందండి. మీరు గమనించండి, పునరుత్థానం మొన్ననే మనం ఈస్టర్ చేసుకున్నాం. వాక్యం చదివేటప్పుడు చూడండి, మార్తాతో గొప్ప సంభాషణ ఉంటుంది. మరియా కాస్త చిన్నపోయి తన సహోదరుడు చనిపోయినప్పుడు తాను చిన్నపోయి యేసు ప్రభుతో మాట్లాడటానికి వెనకాడుతుంది. ఆ రకంగా చూస్తే దేవునికి పరిచర్య చేయడము, అది మాత్రమే కాక దేవుని వాక్యాన్ని కూడా వినడము ప్రతి విశ్వాసము కలిగినటువంటి గృహంలో ప్రాముఖ్యమైనటువంటి ధర్మముగా ఇక్కడ చెప్పడం మనం గమనిస్తూ ఉంటాం. దేవుని వాక్యమును వినాలి, దేవుని కొరకు పరిచర్య చేయాలి. ఈ రెండు కూడా అందు గురించే రెండవ ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏమిటంటే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ లిసనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, బట్ వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ హాస్పిటాలిటీ టు గాడ్స్ సర్వెంట్స్. ఆ విషయంలో మేబీ సుశాంత్ అన్న అక్క వారు దే ఆర్ వెల్ వర్స్డ్. ఎందుకనంటే వెరీ ఫ్రీక్వెంట్లీ దే హ్యావ్ ప్రేయర్స్. దే ఇన్వైట్ ఎవ్రీబడి, irrespective of denominations, irrespective of anybody, they call everybody and make it a point that they serve God by serving God's servants కదా. దేవునికి మరి గొప్ప పరిచర్య చేసేటటువంటి విశ్వాసులుగా ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. చివరికి ఒక్క కుటుంబాన్ని నేను చెప్పి ముగిస్తాను. ఆ కుటుంబంతో యేసు ప్రభు అన్నాడు, నేడు నీ ఇంటికి ఏమొచ్చింది కదా. He did not tell this to his mother కదా. తన తల్లికి చెప్పలేదు. ఏమని చెప్పలేదు? అమ్మా నీ ఇంటికి రక్షణ వచ్చింది. తన సహోదరులకు చెప్పలేదు, తన శిష్యులకు చెప్పలేదు, తన స్నేహితులకు చెప్పలేదు, తన చుట్టూ ఉన్న వారికి చెప్పలేదు. కానీ ఒకే ఒక వ్యక్తితో అన్నాడు. ఎవరండి ఆయన? తెలుసా ఎవరైనా? ఎవరితో అన్నాడు? కదా, జక్కయ్య, పాపి అయినటువంటి కదా జక్కయ్యతో అన్నాడు. ఏమన్నాడనంటే, జక్కయ్య దిగుము, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది కదా. He was a tax collector. He was despised by everybody. ఉండేటటువంటి వాడు. అటువంటి వ్యక్తి జీవితాన్ని దేవుడు తన మనస్సులో ఉన్నటువంటి పరిస్థితిని గమనించి ఆయన అన్నాడు, జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందనే సత్యాన్ని వివరిస్తూ, జక్కయ్యలో మార్పు చూడండి. ఎంత గొప్ప మార్పు అని అంటే, ధర్మశాస్త్ర ప్రకారం ఎవరి దగ్గరనైనా అన్యాయముగా ₹1 తీసుకుంటే దానికి ఎన్ని రూపాయలు ఇవ్వాలండి? 2 రూపాయలు ఇవ్వాలి. కానీ
జక్కయ్య జీవితంలో చూస్తే 4 అంతలు రిటర్న్ ఇస్తాడు. అంటే he went on to the extent of self emptying himself కదా. చాలా ప్రాముఖ్యంగా గమనించండి, he went on to the extent of emptying himself. అంటే ఆయన 1 రూపాయి ఎవరి దగ్గర తీసుకుంటే ఆయన 4 రూపాయలు ఇవ్వడానికి తాను సంసిద్ధపడ్డాడు. ఎందుకనంటే ఆయన ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది కదా. ప్రతి క్రైస్తవ కుటుంబం, విశ్వాసం కలిగినటువంటి కుటుంబము ఈ రక్షణకు ఏం కావాలండి? పాత్రులు కావాలి. ఆయన అనుదినము మీ ప్రార్థనలో, ప్రభువా నేను రక్షణకు, నా కుటుంబము రక్షణకు పాత్రుడై ఉండుటకు, పాత్రులమై మేము ఉండుటకు ఉండాలనేటటువంటి ప్రార్థన మనం అందరము కూడా చేయాలని దేవుని యొక్క వాక్యము చెబుతున్నది. అందు గురించే నూతన గృహము రోజు ప్రార్థించేటటువంటి ప్రతి ప్రార్థనలో లెట్ దిస్ హౌస్ బి ఫిల్డ్ విత్ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్ కదా. దేవుని రక్షణ పొందినటువంటి గృహముగా ఈ గృహము ఉండాలని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా చెప్పడము మనం గమనిస్తూ ఉంటాం. అందు గురించే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నూతన గృహములో దేవుని సన్నిధితో పాటు దేవుని రక్షణ కూడా ఉండేటటువంటి గృహముగా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఒకసారి అన్నకు అక్కకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, దేవుడు మిమ్మలను అదే రీతిగా దూరదేశంలో ఉన్నటువంటి పాపను, ఇక్కడ చేరి వచ్చినటువంటి దైవ సేవకులు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరినీ కూడా దేవుడు దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. ప్రార్థన